మాట్లాడాలి. మరి సుమన్ గారు వారు కొంత మనకి ఒక డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా టీటీడీ తిరుమల లడ్డు గురించి మాట్లాడుతున్నారు కదా. అందరికీ నమస్కారం. ఇందాక గవర్నర్ గారు ఉన్నారు కాబట్టి మనం వచ్చింది తిరుమల బ్యాంక్ ప్రోగ్రామ్ 27వ వార్షికోత్సవం కోసం నేను అక్కడ మాట్లాడలేదు. కానీ ఈరోజు మీరు అందరూ కూర్చున్నారు కాబట్టి మీరు కూడా కొంచెం కూర్చొని, అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం కూర్చుంటే, ఇది ఒక ముఖ్యమైన విషయం అండి. ఈరోజు అందరికి తెలుసు, రాష్ట్రం కాదు దేశాన్ని మొత్తం కురిపిస్తుందండి తిరుపతి లడ్డు వ్యవహారం అండి. ఇప్పుడు నేను వచ్చి ఒక హిందూ అండి, సనాతన ధర్మం కోసం నేను పోరాడుతుంటాను ముందు నుంచి. ఇప్పుడు కాదని ఇదేదో ఈరోజు తిరుపతి లడ్డు వచ్చింది దీనికోసం కాదు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర ఎప్పుడైతే చేశానో అప్పటి నుంచి ఇంకా అంటే మన హిందూయిజం ఎదురుకెళ్ళాలి, ముందుకెళ్ళాలి, కాపాడాలని చెప్పి ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నేను పోరాడి నేను ముందుకు తీసుకెళ్తున్నాను. నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నాను. భారతదేశంలో సెక్యులరిజం ఉండాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, బుద్ధిజం, ఎన్నో భాషలు, ఎన్నో కమ్యూనిటీలు, ఎన్నో రిలీజన్లు అన్నీ ఉండాలి. కానీ ఏ రిలీజన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఏ రిలీజన్కి అన్యాయం జరిగితే వాళ్ళు లేవాలి, మాట్లాడాలి, పోరాడాలి, చేయాలండి. ఈరోజు భారతదేశం చుట్టూ మీరు చూశారంటే యుద్ధం జరుగుతుంది. మీరు పాకిస్తాన్ తీసుకోండి, చైనా తీసుకోండి, ఇజ్రాయెల్ తీసుకోండి, రష్యా తీసుకోండి, మయన్మార్ తీసుకోండి, ఆఖరికి బంగ్లాదేశ్ నుంచి మీరు చూసుకుంటే కూడా మొన్న జరిగిన విషయాలు. భారతదేశంలో మీరు మహిళలందరూ ఈరోజు సుఖంగా ఉన్నారంటే, మీరు నగలు వేసుకొని తిరుగుతున్నారంటే దానికి కారణం ఎవరంటే అక్కడ మన జవాన్లు. మన జవాన్లు అక్కడ కూర్చొని మీ ఆడవాళ్ళని వాళ్ళు కాపాడుతున్నారు. వాళ్ళ ఆడవాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు వదిలేసి మన కోసం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేస్తున్నారు కదా అని చెప్పేసి మనం ఇక్కడ ఓ క్లబ్ పబ్కు వెళ్ళిపోయి మన జల్సా చేయడం కాదండి. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, ఈరోజు ప్రపంచంలో 99% యుద్ధం జరుగుతుందండి. వెదర్ ఇట్ ఈస్ అ ముస్లిం కంట్రీ, వెదర్ ఇట్ ఈస్ అ క్రిస్టియన్ కంట్రీ, దర్ ఇస్ అ వార్ గోయింగ్ ఆన్. వేరే వాళ్ళతో కాదు, వాళ్ళలోనే గొడవలు జరుగుతున్నాయి. వేరే ఊరితో కాదు, వాళ్ళలోనే గొడవలు జరుగుతున్నాయి. భారతదేశం వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీస్. కానీ ఈ సేఫ్టీని చెడగొట్టడానికి చాలామంది వస్తున్నారు, వచ్చేసారు, ఆల్రెడీ జరుగుతుంది. దీన్ని కాపాడాల్సుకున్న బాధ్యత మంది. మనకేముంది, పోలీసు ఉన్నారు కదా, మిలిటరీ ఉంది కదా, ఏంటని చెప్పి పట్టుకు మనం తీసుకుంటే భారతదేశం మన చేతిలో ఉండదు. ఈరోజు భారతదేశంలో రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంది. యుద్ధం కనుక జరిగితే రియల్ ఎస్టేట్ విల్ బికమ్ జీరో అండి. ఓన్లీ బంగారం ఒకటే మిగులుతుంది అంతే. ఇంకా బంగారం ఎంత తీసుకుంటారు మీరు? ఎంత తీసుకుని మీరు పరిగెత్తి వెళ్తారు? మీరు ఎంతవరకు పరిగెత్తి వెళ్తారు మీరు? సరే, బంగారం వదిలేయండి, మీ ప్రాణం, ఈ మహిళల ప్రాణం, మరి మగవాళ్ళు వదిలేయండి, మహిళల ప్రాణం, చిన్న పిల్లల ప్రాణాలు ఏమవుతుంది? సో మనం కూడా ఏంటంటే మన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రారంభంలోనే మనం ఏంటంటే అలాంటి జరిగినప్పుడు దాన్ని కత్తిరించాలి. ఇది మన దేశం, మన రాష్ట్రం. అందుకే ఎప్పుడు చెప్తాను, పాలిటిక్స్ మాట్లాడుతున్నప్పుడు మీరు పాలిటిక్స్లో ఏమనుకుంటున్నారండి, మీ ఉద్దేశం ఏంటంటారు? ప్రొటెక్షన్, పీస్ అండ్ ప్రాస్పెరిటీ. ప్రొటెక్షన్ ఫర్ ద కంట్రీ, ప్రొటెక్షన్ ఫర్ ద స్టేట్, ప్రొటెక్షన్ ఫర్ ద రిలీజన్, ప్రొటెక్షన్ ఫర్ ద క్యాస్ట్, ప్రొటెక్షన్ ఫర్ ద కమ్యూనిటీ, ప్రొటెక్షన్ ఫర్ ఎవ్రీథింగ్, ఎస్పెషలీ రిలీజన్ అండి. రిలీజన్ అందరికీ హక్కు ఉందండి, అందరికీ మీ హక్కు ఉంది. మీ డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ క్యాస్ట్, యూ గాట్ ఆల్ ద రైట్ టు ఎంజాయ్, టు ప్రే, టు ఫైట్, మీకు ఉంది. దిస్ ద ఓన్లీ కంట్రీ విచ్ అలౌస్ ఇట్. అలాంటి ఇంత జరుగుతున్న ఒక విషయంలో మొన్న తిరుపతిలో మీ అందరూ తెలుసు, లడ్డులో, వెంకటేశ్వర స్వామి లడ్డులో ఆ కల్తీ నెయ్యి, ఏదో జంతువులు అంటున్నారు, కల్తీ నెయ్యి కల్పించి చేయడం ఎంత పెద్ద ఒక నేరం, ఎంత పెద్ద ఒక పాపం అండి. డిస్కషన్ జరుగుతున్నాయి, అది ఇది చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు అంటున్నారు. కానీ ఖచ్చితంగా ఇది కనుక చెయ్యకపోతే అండి
ఇది వెంకటేశ్వర స్వామికే చాలా అవమానం జరిగినట్టు నేను భావిస్తున్నాను. మన అందరూ దీన్ని ఫాలో అప్ చేయాలి. ఏం జరుగుతుందని చెప్పి దయచేసి ఇక్కడ ఏంటంటే మా బంధువులు ఆ పార్టీలో ఉన్నారు, మా బంధువులు ఈ పార్టీలో అని చెప్పి మటుకి మీరు వదిలేశారంటే ఇంకా ఒకటోటిగా ఇలాగే మొదలైపోతాయండి. గత ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారో అఫీషియల్స్, గత ప్రభుత్వంలో జరిగిన టీటీడీ బోర్డులో ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ లడ్డూకు సంబంధించిన వ్యవహారంలో ఉన్నారో వాళ్ళందరికీ ఎంక్వైరీ జరగాలి. తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి. అంతవరకు మనం ఊరుకోకూడదు. ఎందుకంటే ఏదైతే ఈ బ్లాక్ స్పాట్ పడిందో ఈ బ్లాక్ స్పాట్ని తొలగించాల్సిన బాధ్యత మనకుంది, ప్రభుత్వానికి ఉంది. ముఖ్యంగా ఆ గుడిలో ఎంతోమంది పూజారులు ఎంతోమంది ఉంటే మరి వాళ్ళని బెదిరించి పెట్టారా లేదా వాళ్ళకి ఏం చెప్పారో తెలియదు, ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు. మొన్న బయటకు పడింది. అది ఆరోగ్యం విషయం వల్లేండి, అది తింటే ఆరోగ్యం పాడవుతుంది కాదు. కానీ వాట్ అబౌట్ ద శాంక్టిటీ ఆఫ్ ద టెంపుల్? మొన్న లడ్డు, రేపు తీర్థం, ఎల్లుండి పులిహోర, దాని తర్వాత పొంగల్, అన్నిట్లో ఇలాగే జరుగుతాయి మనం కనుక గట్టిగా మాట్లాడకపోతే. సో నేను ఒకటే చెప్తానండి, సనాతన ధర్మం, ఓం నమో వెంకటేశాయ, ఇది చెప్పడం కాదు. ఇది మనం ఏంటంటే ఇది మనం చాలా గట్టిగా మీ మహిళల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ తిరుమల బ్యాంక్ ఫంక్షన్ ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయం అది. కానీ గవర్నర్ ముందు మాట్లాడకూడదు చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. ఇలాంటి వాళ్ళని మనం వదలాలా లేకపోతే ఏం చేయాలో మీరే చెప్పండి. ఎంత పెద్ద తప్పు, ఎంత పెద్ద నేరం, ఎలాంటి వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చున్నారండి బయటికి. మనం అంత పవిత్రంగా ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ లడ్డు మీద ఎంతోమందికి ఎంతో ప్రేమ ఉంది. అలాంటి లడ్డులో అలాంటి కల్తీ నెయ్యి వేసి చేయడం ఇది ఖచ్చితంగా ఈ సభాముఖ్యంగా చెప్తున్నాను. ముందు ఈ ప్రజెంట్ ఆంధ్ర గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భారత జనతా పార్టీ మీరు ముగ్గురు కలిసి ఎవరైతే చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. మళ్ళీ వాళ్ళ రిలేషను, వీళ్ళ ఫ్రెండ్, వాళ్ళ బంధు, ఇదంతా కాదు. ఇది చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. మన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది. దయచేసి మీరు చెయ్యండి. మేము ఇప్పుడు సైలెంట్గా అడుగుతున్నాం. మీరు కనుక చెయ్యకపోతే మేము వైలెంట్గా అడగాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు అది ఇది చెప్పడం కాదు, మైకు పట్టుకొని అది ఇది ఇలా చెప్పడం కాదు. ప్రతి హిందూని అవమానించినట్టు అవుతుంది. నేను కూడా అండి, ఈరోజు నేను ఉన్నానంటే కేవలం హిందూ కాదండి, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, నా టెక్నీషియన్స్లో బుద్ధిస్ట్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరం ప్రేమిస్తున్న వాళ్ళ వల్లనే కదా ఈరోజు నేను ఇంత పెద్ద హీరో అయ్యాను. ఒక అన్నమయ్య సినిమాలో ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ కూడా పనిచేస్తారు. కెమెరామ్యాన్ వచ్చేసి విన్సెంట్, క్రిస్టియన్. మాకు ఎక్విప్మెంట్ వచ్చింది తాహీర్ ఎక్విప్మెంట్, ముస్లిం. లైటింగ్ ఎక్విప్మెంట్, కెమెరా ఎక్విప్మెంట్. అందరినీ ప్రేమిస్తున్నాం, అందరిని గౌరవిస్తున్నాం. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు మీ కులాన్ని, మీరు మతాన్ని మీరు కాపాడుకోండి, మేము మా కులాన్ని, మతాన్ని మేము కాపాడుకుంటాం. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందూకు ఉంది. జై శ్రీరామ్. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడనండి. ఈ మెసేజ్ చెప్పడానికే నేను మైక్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది సందర్భం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే తిరుమల అనే పేరు ఉంది కాబట్టి నేను చంద్రశేఖర్ గారికి చెప్పాను, లడ్డు విషయం నేను మాట్లాడాలండి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడకపోతే ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడడం కాదు, ఇంకా డిలే చేయడం కాదు. ప్రతి ఒక్కరు మీ శక్తిలో మీరు ఏం చేయగలుగుతారో మీరు చేయండి. ఈ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి మీరు రాయండి, లెటర్ రాయండి, నెట్లో పెట్టండి మెసేజ్. ఇది ముందు టాప్ ప్రయారిటీ కింద ఉండాలి. మొన్న ఫ్లడ్స్ జరిగింది, చాలా నష్టం జరిగింది, నేను ఒప్పుకుంటాను, చాలా ఇబ్బందులు ఉన్నారు. కానీ ఇక్కడ నష్టం జరగకూడదు. అలాంటి పుణ్యక్షేత్రంలో అలాంటి నష్టం, అలాంటి ఒక అసహ్యమైన ఒక విషయం జరగకూడదు. ఆ వెంకటేశ్వరి శాపం అందరికీ ఉంటుంది. మనం ఎవరైతే సైలెంట్గా ఉన్నామో ప్రతి ఒక్కరి మీద వస్తుంది. ప్రతి ఒక్కరు మన బాధ్యత అది. దీని గురించి మీరు ఆలోచించండి, ఏం చేయాలో. ఎక్కడెక్కడ మీరు ఇప్పుడు ఈరోజు మీకు సెల్ ఫోన్ ఉంది, కాబట్టి మీ మెసేజ్లు మీరు ఇవ్వండి. మీరు మీ మనసులో మీరు ఏరో అనుకుంటారో సెల్లో పెట్టండి. ప్రెస్ మీట్ అవసరం లేదు, సెల్ ఉంది, సెల్లే మీకు ప్రెస్. మీకు
ఆ ప్రెస్లో మెసేజ్ ఇవ్వండి. ఎంతోమంది ఇక్కడ మహిళలు ఉన్నారు. ఇలా జరిగినప్పుడు మీరు ఫీల్ అవ్వట్లేదా? మీ ఫీలింగ్స్ని ఎట్లా చూపిస్తారు? మీరు మాట్లాడుకోవడం కాదు, సెల్ ఫోన్లో చెప్పండి, పంపండి, గ్రూపుకి పంపండి. ఇది ఒక యుద్ధంలాగా మనం పోరాడి ఈ యుద్ధంలో మన అందరూ గెలవాలి, మన హిందువులు అందరూ గెలవాలి. లేకపోతే మన హిందువులు అందరికీ ఇది అవమానం. ఇది ప్రతి ఒక్కరు ఎవరైతే దీంట్లో ఉన్నారో, ఇన్వాల్వ్ అయి ఉన్నారో, వాడు ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, వాడికి శిక్ష పడాల్సిందే. ఇట్లాంటి శిక్ష కాదు. ఈరోజు భారతదేశంలో ఎందుకండి ఏదో చిన్న చిన్న పిల్లల్ని ఎందుకండి రేప్ చేస్తున్నారు? బయటికి వెళ్ళిపోయి ఏదో 5,000 10,000 బెయిల్ కట్టేసి మళ్ళీ వచ్చి ఎందుకంటే రేప్ చేస్తున్నారు? శిక్ష పడేదే భయం లేదండి, ఎవరికి భయం లేదు. ఇదే విదేశాల్లో జరుగుతాయా? జరగదు. భయం, లైఫ్ లాంగ్ పడిపోతారు జైల్లో. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, మన భారతదేశంలో కాన్స్టిట్యూషన్ని ఆల్టర్ చేయాలి, చట్టం మారాలి, శిక్ష గట్టిగా పడాలి. అప్పుడే మహిళలకి ఇక్కడ భద్రత ఉంటుంది. లేకపోతే ఇక్కడ మహిళలకి భద్రత లేదు. మొన్న కలకట్టాలో మీరు చూశారు కదా, ఒక మహిళా డాక్టర్ని ఎంత దారుణంగా రేప్ చేసి చంపారు. మాట్లాడారు, అరిచారు, అన్నీ అయిపోయింది. ఏమైంది? ఏమీ లేదు. మహిళలు అందరూ సైలెంట్గా ఉంటే ఇదే జరుగుతాయి. పాపం ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు, ఎంత కష్టపడి పెంచి ఉంటారు, ఎంత కష్టపడి చదివించి ఉంటారు. ఆ అమ్మాయి పాపం డాక్టర్ అయి ఎంతోమంది ప్రాణాలను కాపాడిపోయే అమ్మాయి తన ప్రాణాలని పోగొట్టుకుంది. కారణాలు ఏదైనా ఉండొచ్చు. ఆ బిల్లు ఈ బిల్లు పాస్ చేస్తున్నారని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ఎంతోమంది పెద్దలు ఉన్నారు, ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్లో ఎంతోమంది న్యాయమూర్తులు ఉన్నారు. ప్లీజ్ మేక్ ఏ బిల్ ఫర్ ద రిలీజన్. Pass a bill for the religion. All religions, let all the religions be protected. Let all the temples and mosques and churches and all whatever religions are, let it be protected. Let us pass a bill. Then only there will be peace. Then only there will be prosperity. If you do not protect all these things, there will be no peace. There will be no prosperity. So అందరికీ ధన్యవాదాలు. ఏదో ఆవేశంతో మాట్లాడడం కాదండి, ఒక హిందూగా నా ఫీలింగ్ నేను చెప్పాను. ఇది వేదిక, ఎందుకంటే తిరుమల ఉంది వెనకాల కాబట్టి నేను మాట్లాడాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రశేఖర్ గారికి, పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తే ఐ ఓన్లీ హోప్ సంథింగ్ హ్యాపెన్స్ అండ్ మనందరూ యునైటెడ్గా ఉండాలండి. మళ్ళీ చెప్తున్నాను, భారతదేశం ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెన్ వాక్ ఫ్రీలీ, వీ కెన్ డూ ఎనీథింగ్ ఫ్రీలీ, ఎనీ రిలీజన్, ఎనీ క్యాస్ట్, ఎనీ కమ్యూనిటీ, నో పర్మిషన్, నో వీసా నీడెడ్. మీరు బయట ఊరికి వెళ్తే ప్రతిదానికి మీకు వీసా, లైసెన్స్, పర్మిషన్ ఉంది. సో లెట్ us మెయింటైన్ దిస్ ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ అలాగే ఉండాలి. బయట నుంచి వస్తున్నారా, విదేశాల నుంచి రండి, పని అయిపోతే వెళ్ళండి. మేము భారతీయులు వెళ్తే మీరు ఎలా రూల్స్ పెడతారో అదే మాదిరి మేము కూడా రూల్స్ పెడతాం. సైలెంట్గా రండి, సైలెంట్గా వెళ్ళిపోండి. ఇక్కడికి వచ్చేసి చుచ్చు పెట్టి, రాళ్ళు వేసి, తగలబెట్టేసి మా దగ్గర వచ్చి డబ్బు తిని, మా ఫుడ్ తిని మాకే పెడతారా? మీరు తోలు తీసేయాలి వాళ్ళని. వచ్చారా, పని చేశారా, వెళ్ళండి. మీ ఊరు వచ్చి మేము తప్పు చేస్తే, తెలియకుండా తప్పు చేస్తే మీరు ఎలా పెడతారు? అంటే భారతీయులు అంటే అంత మూర్ఖులు అయిపోయారా? అందరూ లేవాల్సిన సమయం వచ్చిందండి. మళ్ళీ చెప్తున్నాను, భారతదేశం చుట్టూ యుద్ధం జరుగుతుంది, అక్కడితో వెళ్ళిపోవాలి. అది యుద్ధం మళ్ళీ మన ఊరికి రావాలి. వచ్చిందా చాలా వరకు నష్టం జరుగుతుంది. ఏదైతే రియల్ ఎస్టేట్ అనుకుంటారో పడిపోతుంది. అదే ఈరోజు ప్రతి ఊర్లో బాగా హైగా ఉండేది మార్కెట్ ఏంటంటే రియల్ ఎస్టేట్. ఫస్ట్ పడిపోయేది అదే. సో అందరూ కేర్ఫుల్గా ఉండాలి. మన ఫ్యామిలీని కాపాడుతున్న జవాన్లకి, మన పోలీస్ డిపార్ట్మెంట్కి, మన రైతులకి, అలాగే మన ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లు, నర్సులకి, వాళ్ళందరికీ చేతులెత్తి నేను ధన్యవాదాలు పెడుతున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై హింద్.